2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. ముదితల్ నెర్వగరాని మిద్య గలదే అన్నది సామెత. కానీ అది నిజం. వారు మనస్సు పెడితే, మనస్సు పడితే ఏదైనా సాధించేస్తారు, ఏమైనా చేసేస్తారు. మగవారికి ధీటుగా, మేటిగా నిలిచేందుకు ప్రయత్నిస్తూనే ఉంటారు. ఆ పదంలో అనుకున్న ఫలితాలు సాధిస్తూనే ఉంటారు. ఇప్పుడు వారు లేని రంగమంటూ లేదు, వారు చెయ్యని పనంటూ లేదు, సాధించని విజయాలంటూ లేవు. ఏ రంగంలో ఉన్నా తమదైన ముద్ర కనిపించేట్టు చేస్తారు. అందుకే వారు కష్టానికి ప్రతిరూపం. కుటుంబ పాలనలో వారిది ప్రత్యేక విధానం. ఇక్కడ అంతే. ఉద్యోగం లేదని, ఆర్థిక స్థితి బాగోలేదని చేతులు ముడుచు కూర్చోకుండా, బాధ్యతను మగవాడి నెత్తి మీద పెట్టకుండా తన కాళ్లపై తాను నిలబడుతూ మరికొందరికి ఉపాధి ఇస్తున్న ఓ మహిళామూర్తి జీవిత గాథ ఇది. తాను రాణిస్తూ, పదుగురిని పోషిస్తూ జీవిత ప్రయాణాన్ని సాగిస్తున్న విద్యావర్ధిని విజయగాథ ఇది. ఎన్నో ఆటుపోట్లున్నాయి, మరెన్నో ఎత్తుపల్లాలున్నాయి, చీకటి వెలుగులు ఉన్నాయి. కానీ ఎప్పుడూ అధైర్యపడలేదు, ఎన్నడూ దిగులు చెందలేదు. కర్నూలుకు చెందిన విద్యార్థిని పడుతూ లేస్తూ జీవన సమరాన్ని కొనసాగిస్తూనే ఉంది. డిగ్రీ వరకు చదువుకుంది. ఉద్యోగం కోసం ఎన్నో ప్రయత్నాలు చేసింది, ఫలించలేదు. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు అని ఎప్పుడూ ఎదురు చూడలేదు. మహిళలు ఎందులో తక్కువ కాదు అన్నది ఆమె నిశ్చితాభిప్రాయం. పట్టుదలతో పనిచేస్తే ఏదైనా దక్కించుకోవచ్చని ప్రగాఢంగా నమ్మే వ్యక్తి. అందుకే ఆలోచించింది. తన కుటుంబ సభ్యులతో ఆలోచన చేసింది. తన చేతి రుచి ఏ పాటిదో ఇక చూపిస్తాను చూడండి అంటూ కొత్త వ్యాపారంలోకి దిగింది. విద్యావర్ధిని. నేను వచ్చేసి డిగ్రీ చేశాను. ప్లస్ వచ్చేసి నేను ఇక్కడికి వచ్చేసి 1.5 ఇయర్ అయింది. ఇక్కడ వచ్చేసి చాయ్ సమోసా స్పెషల్ అనుకున్నాము, కానీ మేము ఓన్గా సమోసా ప్రిపేర్ చేయాలనేసి ఫస్ట్ సమోసా ప్రిపరేషన్ స్టార్ట్ చేసాము. సమోసాలో వచ్చేసి వెరైటీస్ ఆలు సమోసా ఎక్కడైనా దొరుకుతుంది. ఇక్కడ మా దగ్గర మాత్రము చికెన్ సమోసా, ఎగ్ సమోసా చాలా ఫేమస్ అండి. ఇంకొకటి గ్రేవీస్ వచ్చేసి మేము ఓన్గా ప్రిపేర్ చేసుకున్నవే, ఎవరు కూడా మాకేం చెప్పలేదు. గ్రేవీ కూడా, ఆ గ్రేవీ కూడా ఎలా ఉంటుందంటే టమోటా ప్లస్ ఆనియన్, లెమను ఇలా వేసేసి మంచిగా న్యాచురల్గా చేసేస్తూ ఉన్నాము. ప్లస్ వచ్చేసి చికెన్ కూడా అంతే, కీమా కొట్టించేసి చాలా టేస్టీగా మంచి హెల్తీ ఫుడ్ అయితే మేమైతే ఇక్కడ కస్టమర్స్కు అందియాలని చేస్తూ ఉన్నాము. కర్నూలు సిల్వర్ జూబ్లీ కళాశాల యాజమాన్యంతో మాట్లాడింది. తన మాటతో మెప్పించింది, యుక్తితో ఒప్పించింది. కాలేజీ ప్రాంగణంలో క్యాంటీన్ నిర్వహించుకునేందుకు అంగీకరింపచేసింది. అంతే. యుక్తి, శక్తి, మాటకారితనాన్ని పెట్టుబడిగా పెట్టింది. తనతో పాటు మరో 3 మహిళలను జత చేసుకుంది. తన హస్తవాసి ఏపాటితో చూపించడం మొదలుపెట్టింది. మొదట్లో కొద్దిగా ఇబ్బంది పడ్డా ఇప్పుడు వ్యాపారం బాగా పుంజుకుంది. కేవలం విద్యార్థులు, అధ్యాపకులే కాదు, ఊళ్ళో జనమంతా అక్కడ బారులు కడుతున్నారు. విద్యావర్ధిని చేసే వంటకాలను లొట్టలేసుకుంటూ తింటున్నారు. అలాగే ఆ రుచిని ఇంట్లో వారికి చూపించాలని పార్సెల్లు తీసుకువెళ్తున్నారు. ఇక్కడ వచ్చే కస్టమర్స్ కూడా చాలా ఇష్టంగా, రేటు కూడా రీజనబుల్గా ఉందని అనేసి చాలా, ఈవినింగ్ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంకా ఇక్కడ చాలా బాగుంటుంది. ప్లస్ వచ్చేసి ఇక్కడ మాతో టీ, లెమన్ టీ, బెల్లం టీ, గ్రీన్ టీ, బూస్ట్, కాఫీ ఇవి కూడా ఉంటాయండి. వీటితో పాటు అందరూ చాయ్ ప్లస్ వచ్చేసి ఇక్కడ బెల్లం టీ చాలా ఫేమస్. బెల్లం టీ, సమోసా బాగా ఎక్కువగా ఇష్టంగా తింటారు. ప్లస్ వచ్చేసి మాతో ఆర్డర్పై ఏదన్నా ఇమ్మంటే కూడా ఇచ్చేయడానికి కూడా మేము రెడీగా ఉన్నాము. ఇంకా మేమైతే ఇక్కడ వచ్చేసి 3 ఆడపిల్లలం ఉంటాము. ఇక్కడ నేను ఓన్గా ఇది తీసుకున్నాను, క్యాంటీన్ తీసుకొని డిగ్రీ చేసా కూడా ఇదే చేస్తూ ఉన్నాను. ఇంకా ప్లస్ వచ్చేసి బిజినెస్లో మంచి ప్రాఫిట్ ఉంటుందని ఇందులోకి నేను వచ్చేసాను. సమోసాలు ఎక్కడైనా దొరుకుతాయి, కానీ అక్కడ దొరికే సమోసాలు మరెక్కడా దొరకవు అన్న అభిప్రాయం బలంగా నాటుకుపోయింది. సమోసాల్లో ఎన్ని రకాలైతే ఉన్నాయో అన్నీ అక్కడ దొరుకుతాయి. చుర్రుమనే కారం జిహ్వకు తగులుతుంటే ఆహా అని అననివారు లేరు. స్పైసీ సమోసా పంటి కింద నలుగుతుంటే ఓహో అననివారు అంతకంటే లేరు.
శుచి, శుభ్రత, రుచి ఇవే వారి మూల సూత్రాలు. ఎగ్గును ఉడికించి మైదాలో చుట్టి మసాలా దట్టించి నూనెలో వేస్తుంటే ఆ వాసనకు అబ్బా అటు వెళ్ళేవాడు కూడా ఆగి మరీ తినాల్సిందే. కేవలం ఎగ్గు, చికెనే కాదు, శాకాహార వంటల్లో కూడా ఆమె చెయ్యి తిరిగిన నేర్పరి. అందుకే ఆర్డర్లపై కూడా కూరలు, ఇతర వంటకాలు తయారు చేస్తున్నారు. సమోసాలు అంటే ఆలు సమోసా అన్ని చోట్ల దొరికేవండి. కానీ మేము కొత్తగా ఆలోచించేసి వినూత్నంగా చికెన్ సమోసా, ఎగ్ సమోసా ప్రిపేర్ చేస్తూ ఉన్నాము. ఇంకోటండి, ఇక్కడ మేము చేసే వెరైటీస్ చికెన్, ఎగ్గు సమోసా చేస్తూ ఉన్నాం. న్యాచురల్ పద్ధతిలోనే చేస్తాము. ఇక్కడ వచ్చే కస్టమర్స్ చాలా ఇష్టంగా వాటిని తినేసి మమ్మల్ని ఇంకా ఎంతో ఆదరించి వాళ్ళు ఇంకా ఇలానే మాకు ప్రోత్సాహాన్ని ఇస్తే ఇలాంటి వెరైటీస్ ఎన్నో ప్రజలకు అందిస్తామని, అదే కస్టమర్లకు అందిస్తామని, ప్లస్ వచ్చేసి మాకు ఇంత ప్రోత్సాహం ఇచ్చిన సుమన్ టీవీ వాళ్ళకు చాలా కృతజ్ఞతలండి. అక్కడ రుచి వేరు, అక్కడ ధర వేరు, అసలు అక్కడ ట్రీట్మెంటే వేరు. ఆ మాటకారితనమే కొనుగోలుదారులను విశేషంగా ఆకట్టుకుంటోంది. గౌరవంగా కస్టమర్లను చూసే విధానమే అందరినీ అక్కడకు రప్పిస్తోంది. తింటే ఇక్కడ తయారు చేసిన సమోసాలే తినాలి అంటూ కాంప్లిమెంట్లు కూడా ఇచ్చేస్తున్నారు. అందరికీ నమస్కారం. నా పేరు టి చంద్రశేఖర్. హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ మ్యాథమెటిక్స్ ఇన్ సిల్వర్ జూబ్లీ కాలేజీలో వర్క్ చేస్తున్నాను. ఈ టిఫిన్ మా కాలేజీకి అనుకూలంగా ఉన్నటువంటి ఈ టిఫిన్ సెంటర్లో రకరకాల సమోసాలు చేస్తున్నారు. చికెన్ సమోసాలు అయితేనేమి, ఎగ్ సమోసాలు అయితేనేమి, ఆలు సమోసాలు అయితేనేమి అన్నీ రుచికరంగా చేస్తున్నారు. ఈ రుచికరంగా చేయడం వల్ల ఎక్కడెక్కడ ప్రదేశాలు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తమ తమ వెహికల్స్తో ఇక్కడికి వచ్చి ఇక్కడ ఆ రకాలైనటువంటి ఈ సమోసాలు, ఎగ్ సమోసాలు అయితేనేమి, చికెన్ సమోసాలు అయితేనేమి, ఆలు సమోసాలు అయితేనేమి ఈ టిఫిన్ సెంటరు ఎంతో ఉపయోగపడుతుంది అందరికీ. ఇప్పుడు విద్యావర్ధినిపై ఆధారపడ్డవారు ఎందరో కన్నపిల్లలు, తల్లిదండ్రులు, క్యాంటీన్లో పనిచేసేవారు. వారందరినీ ఆమె చూసుకోవాలి. వారి ఆలనా పాలన అన్నీ కనిపెట్టి ఉండాలి. వ్యాపారం సాగితేనే బతుకుబండి నడిచేది. ఆ బండిని నడిపేందుకు ఆమె పడుతున్న కష్టం అంతా ఇంత కాదు. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు బిజీనే. అయినా ఎప్పుడూ నీరసించలేదు. ధైర్యంగా అడుగులు వేస్తూనే ఉంది. అందరినీ కలుపుకుపోతూనే ఉంది. వ్యాపారంలో రాణించాలంటే అనుసరించాల్సిన సూత్రాలన్నిటినీ పాటిస్తూనే ఉంది. విజయకేతనమై ఎగురుతూనే ఉంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.